గులాబ్ జామ్ ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇలా చేసుకోండి. అసలు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. మీకు ఇలాంటి గులాబ్ జామ్ కావాలి, నోట్లో వేసుకుంటే కరిగిపోయిద్ది అనుకుంటే ఫ్రెండ్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తారా అని ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నా. ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్ నుంచి స్పెషల్ వచ్చేసి ఫ్రెండ్స్ గులాబ్ జామ్ చేయబోతున్నాను. గులాబ్ జామా ఎలా చేసేయాలి ఏందని ప్రిపేర్ అందరికీ తెలుసు. కాకపోతే కొన్ని విధాల కొంతమందికి బౌల్స్ అనేవి పగిలిపోతుంటాయి పాకులు వేసేటప్పుడు. అలా కాకుండా మీకు స్మూత్గా ఎలా తయారు చేయాలో ఏందని చూపిస్తా ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకే, తెలిసిన వాళ్ళకి కాదు ఫ్రెండ్స్. పాకం పెట్టుకుందాము. పాకానికి పంచదార తీసుకుందాం. పంచదార ఎంత తీసుకుంటే పిండి కూడా అంతే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కప్పుతో కప్పు పంచదార, ఒక కప్పు పంచదార ఆ కప్పుతో తీసుకున్నాం కదా. మనకి దీనికి మునిగేటట్టు వాటర్, ఇక ఫ్రెండ్స్ వాటర్ ఇలా పోసి పొయ్యి మీద పెట్టుకుందాం. దారండి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ పోసి మనం పొయ్యి మీద పెట్టుకున్నాం. ఈ పాకు తయారయ్యేదాకా బాగా కరగాలి. చూపిస్తాయి. ఇదిగోండి ఇట్లా గ్యాస్ కొట్టేసి పొయ్యి మీద పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇందాక కప్పుతో పంచదార తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కప్పుతో ఇంత తీసుకోవచ్చు. ఇదిగోండి ఈ కప్పున్నర తీసుకుంటున్నా నేను. ఇదిగో ఫ్రెండ్స్ కప్పున్నర తీసుకున్నా. పంచదార మేము తక్కువగానే తింటాం కాబట్టి పంచదార, అందుకని పాకుకి ఇట్లా వంటలు కడతాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా వంటలు ఉంటాయి. ఇలా వంటలు అనేది బాగా కలుపుకోవాలి. ఫస్ట్ చక్కగా కలుపుకోవాలి అంతా. చాలా ఈజీ ఫ్రెండ్స్. గులాబ్ జామా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి గులాబ్ జామ్. నోట్లో వేసుకుంటే జారిపోతాయి. పాకు కుదిరే విధానం బట్టి ఈ పిండి బాగా కుదిరితే ఇలా అది ఇలా. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాం ఫ్రెండ్స్. నిన్న వీడియో ఏం పెట్టలేదు ఫ్రెండ్స్. ఎందుకంటారా, నిన్న అంతా వీడియో సెల్ ఏందో కొంచెం రిపేర్ వచ్చింది ఫ్రెండ్స్, అందుకే వీడియో పెట్టలేదు నిన్నంతా. ఇలా చూడండి, ఇలా పొడి ఆడుతుంది. ఇలా పొడి ఆడుతుంది కదా. పొడి ఆడుతుంది కదా. దీన్ని ఇప్పుడు మనం పాలు పోసి కలుపుకుందాం. పాలు అయితే పాలు, వాటర్ అయితే వాటరు. నేను పాలు పోసి కలుపుతా. ఎప్పుడైనా పాలు పోద్దామండి. పాలు పచ్చి కాదు, కొంచెం కాగబెట్టుకోవాలి. కాగబెట్టుకొని చేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇలా కలుపుకున్నాం కదా. ఈ పిండి కలుపుకునే విధానం ఏంటంటే కొంచెం గట్టిగా ఉండకూడదు, కొంచెం పలసాగా ఉండొద్దు, మోయినంగా ఉండాలి. ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఉండాలి. ఇట్లా చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఎక్కువ కూడా బాగా కలపకూడదు ఫ్రెండ్స్. ఊరక అలా అనాలి దీన్ని. ఇలా చక్కగా ఇలా చూడండి ఎంత స్మూత్గా ఉందో. పిండి ఇలా ఉండాలి చక్కగా. మనం రౌండ్ చుట్టుకుంటే కూడా వచ్చేటట్టుగా చూడండి. ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. మనం చూడండి చేతికి కూడా చక్కగా అంటకుండా ఇట్లా ఎంత స్మూత్గా ఉందో చక్కగా ఇలా. ఈ నిమిషాల పాటు మనం నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓ 10 నిమిషాల పాటు మనం నానబెట్టుకున్నాం. ఓ 10 నిమిషాల పాటు మూతేసి నానబెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో పాకు అయింది. పాకు ఇలాగా కాగిపోయింది చూడండి. ఇలా చక్కగా పాకు కూడా కాగిపోయింది కదా. చూడండి ఇదిగో చక్కగా పాకు కూడా కాగిపోయింది. పాకు ఇలా కాగబెట్టుకోవాలి. ఇప్పుడు పాకు కాగింది కదా, గ్యాస్ కట్టేసుకుందాం. గ్యాస్ కట్టేసి చూద్దాం. చెప్తున్నాం చూడండి. ఇందాక మనం నానబెట్టుకున్నాగా. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూడండి. 10 నిమిషాల తర్వాత కొంచెం నెయ్యి చేతికి అద్దుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి అద్దుకొని ఇట్లా
ఇలా తీసుకొని పిండి ఇట్లా పిండి తీసుకొని ఇలా ఇట్లా అనుకొని కొంచెం కొంచెంగా చూడండి ఇలా ఇలా చక్కగా ఇలా చేసుకోవాలి. చూడండి చక్కగా ఉన్నాయా, ఇట్లా నీట్గా ఇలా చేసుకోవాలి. ఉండలు అన్నీ ఇలాగే చేసుకోవాలి, అన్నీ ఇలా చేసుకోవాలి. గులాబ్ జామున్ ఉండలు ఇలా చక్కగా చేసుకోవాలి. అన్నీ ఇలా మనం అన్నీ చేసేసుకోవాలి. ఇలా ఇలా చక్కగా ఇలా అన్నీ చేసేసుకోవాలి. చూడండి చక్కగా వచ్చినాయా, చాలా బాగా వచ్చినాయి. చూడండి ఇట్లా క్రాస్ లేకుండా నీట్గా ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది గులాబ్ జామా. ఎక్సలెంట్గా ఉంటుంది, జారిపోయింది ఇలా వేసేసుకుంటే నోట్లో. అలా చేద్దాం రండి. అయిపోయిందిగా, ఇట్లా ఉండలు చేసేసుకున్నాముగా. ఇప్పుడు దాన్ని కళాయి పెట్టుకోవాలి. ఇట్లా కళాయి ఒకటి పెట్టుకొని గ్యాస్ కొట్టుకొని మనం దీంట్లోకి నెయ్యి ఉంటే నెయ్యి లేదనుకో, నాకు నెయ్యి లేదు కాబట్టి నేను ఆయిల్ వేసి కాగబెట్టుకుంటా. ఆయిల్ వేసుకుంటా. ఆయిల్ మన ముక్కలు మునిగేటట్టు వేసుకోవాలి. ఆయిల్ దీన్ని కొలత ఏం లేదండి, మన ముక్కలు మునిగేటట్టు ఆయిల్ వేసుకోవడమే. ఈ ఆయిల్ కూడా వేడెక్కాలి, మరీ వేడెక్కకూడదు, మరీ కొంచెం కూడదు, నా మౌనంగా కాగాలి. చూద్దాం ఒక 5 నిమిషాలు. ఇప్పుడు నూనె కాగిపోయింది. బాగా 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 వేడెక్కలేదు, మరీ మోయనం కాదు, మోయనంగా కాగబెట్టుకోవాలి నూనె. ఇప్పుడు చూపిస్తే ఎలా వేసుకోవాలి చూడండి, ఎలా వస్తున్నాయో ఇలా వేసుకోవాలి. ఈ లోన బాగా ఉడకాలి, అందుకని కొంచెం మంట సిమ్లోనే పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి, కొంచెం సిమ్లోనే పెట్టుకొని బాగా వేసుకుంటే నూనె ఇది చూడండి. ఇప్పుడు ఇట్లా లైట్గా కలుపుకోవాలి, ఎక్కువ కూడా కలుపుకోవద్దు, లైట్గా మనం కలుపుకోవాలి. ఇట్లా చూడండి ఇప్పుడే కలరు చేంజ్ అవుతున్నాయి, బాగా కలరు చేంజ్ అవుతున్నాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి. చక్కగా చూడండి పొంగిపోయినాయి కూడా మనకి, చక్కగా చూడండి ఎంత బాగా పొంగిపోయినాయి, చాలా ఉబ్బినాయి. ఇట్లా ఉబ్బాలి ఫ్రెండ్స్, ఉబ్బితే గులాబ్ జామా చాలా బాగుంటుంది. ఇట్లా ఉబ్బాలి, ఇట్లా ఉబ్బితే నోట్లో వేసుకుంటే జారిపోయిద్ది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ చేయట్లా, షేర్ చేయట్లా, పక్కన ఉన్న బెల్ కొట్టనట్లే ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా ఇంకొంచెం ఉడకాలి, ఇంకొంచెం ఉడకాలి. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాం ఫ్రెండ్స్. గులాబ్ జామా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి కలర్ ఎంత చక్కగా వచ్చినాయో, చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా చూడండి ఎంత బాగున్నాయో గులాబ్ జామ్, చాలా బాగుంటాయి. ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, చాలా బాగా వచ్చినాయి. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది గులాబ్ జామా. మిగతాయి కూడా మనం వేసేసుకుందాం. ఇవ్వండి మిగతాయి కూడా ఇలా వేసేసుకుందాం. మనం మిగతాయి కూడా ఇలా వేసేసుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి. ఈ మిగతాయి కూడా మనం ఇలా అన్నీ వేసేసుకుందాం. ఇలా రాని వాళ్ళకి మాత్రం చాలా ఈజీ ఫ్రెండ్స్ గులాబ్ జామున్. బాగా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి తొందరగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్వీట్ తినే వాళ్ళకి చాలా బాగుంటుంది. తొందరగా చేసుకునేది ఏంటి, నోట్లో వేసుకుంటే కరిగిపోయిద్ది గులాబ్ జామున్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకుంటాం. చూడండి చూడండి చక్కగా వచ్చినాయి. చూడండి గులాబ్ జామా చాలా బాగా వచ్చాయి, నీట్గా వచ్చాయి. ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది. చూడండి
ఎంత బాగుంది అసలుకి. వేయించుకున్నాం కదా, వేయించుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ మనం పాకంలోకి వేసుకున్నాం. ఇవన్నీ ఇట్లా పాకంలోకి వేసుకోవాలి. ఈ కొద్ది చల్లారినాక పాకంలోకి వేసుకోవాలి. మనం చక్కగా పాకంలో వేసుకొని ఇలా పాకంలోకి వేసుకొని ఇలా ముంచుకోవాలి. ఇలా ఇలా ఒక 10 నిమిషాల పాటు మనం నానబెట్టుకుందాం. ఇవి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుందాం మనం. చూడండి, ఇప్పుడు మనం ఒకటి తీసుకుందాం బౌల్లోకి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో గులాబ్ జామున్. అసలు ఎంత పర్ఫెక్ట్గా ఎలా కుదిరిందో చూడండి. ఎక్కడా కూడా మనకి ఘాటులు రాకుండా నీట్గా చక్కగా వచ్చిందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి మీరు. నేను ఎందుకు చేశానంటే ఈ స్పెషల్ తెలుసా మీకు? ఈ స్పెషల్ ఎందుకు చేశానంటే గులాబ్ జామున్ రేపు మా బాబు దగ్గరికి వెళ్తున్నాం. మా బాబు హాస్టల్లో ఉంటాడు. హాస్టల్ కోసం తను చేసుకొని రమ్మన్నాడు. దానికోసం మా బాబు కోసం చేశాను నేను గులాబ్ జామున్. స్పెషల్గా చేసాను మా బాబు కోసం ఈ గులాబ్ జామ్ అనేది. రేపు మేము ఊరు వెళ్తున్నాము, దానికోసం ఈ గులాబ్ జామ్ చేసి. అంతే ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఇప్పుడు ఈ పాకు పోసుకుందాం. మనం కొంచెం ఈ పాకు పోసుకుందాం, టేస్ట్ చూద్దాం. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది గులాబ్ జామా. చాలా నోట్లో వేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఊరికనే ఎంత చక్కగా చూడండి. స్పూన్ పెట్టగానే ఇరిగిపోయింది చూడండి, ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. ఇలాగని వేసుకొని దీని పాకంతో ఈ గులాబ్ జామ్ ముంచుకొని చెప్తా ఫ్రెండ్స్, చాలా బాగుంది. పర్ఫెక్ట్గా కుదిరింది. మనం పంచదార కూడా కొలత లెక్క కారం పోసుకున్నాం కాబట్టి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కొలత లెక్క బాగా పోసుకున్నాం కాబట్టి మనం పర్ఫెక్ట్గా కుదిరింది ఫ్రెండ్స్. చాలా బాగుంది గులాబ్ జామా. తింటుంటేనే జారిపోతుంది ఫ్రెండ్స్.